కుప్పం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వ బడుల్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యను బోధించాలని నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే చెందిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తును ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు నాయకులు రాజ్ కుమార్, కౌన్సిలర్లు సురేష్, సోమశేఖర్, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చి మీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందని తెలియజేస్తూ, అట్లాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఈరోజు కమిటీకి కూడా ఏదో కమిటీ వేశారు, పేపర్ మీద పేర్లు రాసేశారు, మీటింగ్ అంటే పిలుస్తారని కాకుండా వాళ్ళను కూడా స్కూలుకు సంబంధించిన అంశాల్లో భాగస్వాముల్ని చేయటం జరిగింది. దయచేసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదో మనకి ఊరక కమిటీలో పేరు రాశారో లేకపోతే మనల్ని ఎన్నుకున్నారని కాకుండా మనకొక బాధ్యత, ఇంతమంది బిడ్డల భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో మనకు భాగస్వామ్యం వచ్చింది కాబట్టి దాన్ని మనస వాచ కర్మన 10 మంది పిల్లల బాగు కోసం ఉపయోగపడే విధంగా మనం కూడా కొంత సమయాన్ని కేటాయిద్దాం అనే అంశాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కావచ్చు, దాంట్లో ఉన్న సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే స్కూల్స్లో ఈ పరిసరాలు ఎలా ఉన్నాయి, క్లీన్లీనెస్ ఎలా ఉంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, పిల్లలకి సరిగ్గా మధ్యాహ్న భోజనం అందుతుందా లేదా అనేది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఒక సభ్యుడికి పేరెంట్స్కి బాధ్యత ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక వ్యవస్థ తీసుకొచ్చింది. చాలామంది టీచర్స్, హెచ్ఎంస్, పేరెంట్స్ వాళ్ళు పిలిస్తే రావట్లేదు సార్, రారు సార్ అని చెప్పనేసి మాట్లాడటం జరుగుతుంది. నేనుండే హెచ్ఎం గారికి కానీ అట్లాగే ఇతర టీచర్స్ కానీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని మోటివేట్ చేయాల్సిన బాధ్యత మీది, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదని చెప్పి తెలియజేసుకుంటూ 1-2 సార్లు మనం ఆ వ్యవస్థ గురించి దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించి దీన్ని ప్రాపర్గా మానిటర్ చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్టార్టింగ్లో ఏదైనా సరే అలవాటయ్యేంత వరకు కొన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇదేదో కొత్త ఎక్స్ట్రా పనులనో లేకపోతే ఇంకొక రకరకాలుగా ఆలోచించే విధంగా ఉంటుంది. కానీ కొన్ని స్కూల్స్ నేను గమనించాను, ఎక్కడైతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉందో, నిన్న 2 స్కూల్స్కి నేను వెళ్ళటం జరిగింది. కుప్పం రూరల్ మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళే నాకు ఫోన్ చేసి మీరు రావాలి, మా స్కూల్కి పరిశీలించాలి, ఇవి ఇబ్బందులు ఉన్నాయి, మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్పనేసి వాళ్ళు వాళ్ళకి చేతనైనంతలో దాతల సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ పరంగా కొన్ని అడగటం జరిగింది. వాటికి సంబంధించి కూడా అన్ని ప్రపోజల్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి అక్కడికక్కడికి అధికారులకు సమాచారం ఇవ్వటం, ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యాక్టివ్గా ఉంటే అక్కడ టీచర్స్తో కోఆర్డినేషన్ కానీ హెచ్ఎంతో కోఆర్డినేషన్ కానీ ప్రాపర్గా చేసుకొని పనిచేస్తే ఆ స్కూల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100% ఈరోజు విద్యాశాఖ తరఫున ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టే శాఖ ఉందంటే ప్రభుత్వ విద్యాశాఖ. సంవత్సరానికి రమారమి 30,000 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖర్చు పెడతా ఉంది. మన బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు. సో ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునేటటువంటి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా చేసేదానికి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దానికి టీచర్లు కూడా మొన్న టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇన్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. దాంట్లో కూడా కొంతమంది టీచర్లు కొన్ని ఇబ్బందులు పడ్డారు. కానీ కాలం మారే కొంది, టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొంది మనం టీచ్ చేసే విధానాల్లో అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది.